ద్వారా దేవుడే చెప్తున్నాడు మాట. ఏమంటున్నాడంటే కుమారుడు తన తండ్రిని కనపరచను కదా, దాసుడైతే తన యజమానుని కనపరచును కదా. నేను మీకు తండ్రిని అయితే, నేను మీకు దేవుడని ఉంటే నాకు భయపడిన వాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది సార్. తండ్రి అయితే కుమారుడు తన తండ్రికి ఘనత చేస్తాడు, దాసుడు తన యజమానుడికి ఘనత చేస్తున్నాడు. కానీ నిన్ను తండ్రి దేవుడిని మీకు ఉండగా నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నేను మీకు తండ్రి దేవుడనే కదా, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అంటే, ఎందుకంటే ప్రియా దేవుడు పిల్లలారా, అందరూ మేము ప్రతి వారము దేవుడి సన్నిధికి పోతున్నాం. దేవుడి సన్నిధిలో పోయి మేము పాటలు పాడుతున్నాం, డ్రమ్ కొడుతున్నాం, పరిచయం చేసి ఆరాధన చేస్తున్నాం. ఇంకెలా ఆయన వెళ్ళడం మేము ఎలా భయపడాలి అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుడు ఆయనకి భయపడేవాడు కావాలంటున్నాడు. భయముతో కూడిన భక్తి చేసే వ్యక్తి కావాలా? మందిరములో పాటలు పాడుతూ, మందిరములో ఆరాధన చేస్తూ, మందిరములో పరిచయం చేస్తూ, మందిరములో రంగు కొడుతూ, మందిరములో అన్ని విధాలుగా పరిచయం చేస్తూ ఎంతో భయం కలిగి ఉంటాడు. కానీ దేవుడు ఉద్దేశం ప్రతి విషయమందు భయముతో కూడిన భక్తి చేయాలంటున్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. బ్రతుకు దినములన్నీ ఎలా ఉండాలంటే దేవుడికి నువ్వు భయపడే వ్యక్తిగా మారాలంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి నిత్యము నువ్వు ఎలా ఉండాలంటే భయపడే వ్యక్తిగానే ఉండాలి ప్రతి చోట. ఎందుకంటే ఈ ఉదయకాలంలో ఈ ప్రభు ఆరాధన కూడి వచ్చిన మీకు అందరికీ ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అక్కడంటే గొప్పవాడైన ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. గొప్పవాడు, పేదవాడు కాదు, గొప్పవాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఊజు దేశమందు యోబుని ఒక వ్యక్తుడు ఉన్నాడు. ఆ దేశంలో అతను గొప్పవాడు అని రాయబడింది. హల్లెలూయా. అందుకనే మొత్తం సర్వనాశనమైంది. మళ్ళీ అయినా దరిద్రుడిగానే ఉన్నాడా? ఎందుకంటే అతను మళ్ళీ బహుగా గొప్పవాడిగా మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి ఎవరైతే భయపడతారో ఖచ్చితంగా వాళ్ళకి మెండైన ఆశీర్వాదం కలుగుతాయి. హల్లెలూయా. దేవుడిని భయపడతారు.
దేవుడికి భయభక్తులు కలిగి ఎవరు ఎదుర్కొంటారు? ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు ఏ విషయం నష్టపోయిన వారు మళ్ళీ వాళ్ళ జీవితాలు వాళ్ళు ఏం చేస్తారంటే కట్టుకునే స్థితికి ఆయన మారుస్తాడు. దేవుడికి స్తోత్రము కలుగుగాక. అందుకని నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నా, నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నా, నీకు కారు ఉన్నా, బంగ్లా ఉన్నా, పెద్ద బిజినెస్లు ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఏ స్థితిలో నీవు ఉన్నావో ప్రతి స్థితి యందు యోబు వలె నీవు నా దేవుడి యెడల నీవు భయముతో కూడిన భక్తి కలిగే జీవితము నీవు జీవించుదువుగాక. హల్లెలూయా. అన్నీ ఉన్నా సరే యోబుకి అన్నీ ఉన్నాయి. పనివారు ఉన్నారు, వంటలున్నాయి, గొర్రెలు ఎత్తులున్నాయి. అతను ఊచు చేసి మన ఎంత గొప్పవాడుగా అయినా కానీ యోబు ఎలా ఉన్నాడంటే దేవుని యెడల భయముతో కూడిన భక్తి చేస్తున్నాడు. ఉదయకాలంలో యోబు ఎలా చేస్తున్నాడు? అంత గొప్పవాడు మొదటగా లేయాల్సిన అవసరం ఏమిటి? కారణం ఏంటంటే ప్రియా దేవుడి యెడల భయముతో కూడిన భక్తి చేస్తున్నాడు. పిల్లలు నాశనం అయిపోయి, ఆస్తులు నాశనం అయిపోయి, అన్ని నష్టపోయినాడు. అయినా కానీ దేవుడిని ఏమంటున్నాడు? నాకేమేమో చేయలేదు. దేవుడి యెడల ఎంతగానో భక్తి చూపిస్తున్నాడు, ఎంతగానో భయముతో భక్తి కలిగి ఉన్నాడు యోబు. హల్లెలూయా. తన భార్య ఇంకా నువ్వు యథార్థమును వదలగా ఉన్నావే, అన్ని నష్టపోతే పిల్లలు కోల్పోయాము, ఆస్తులు కోల్పోయాము, మందలు కోల్పోయాము, ఆఖరికి నీ శరీరాన్ని కోల్పోయాము. ఇంకా యథార్థంగా మొదలకెళ్ళామే దేవుడు అని ఎంతగానో భార్య నీ మూర్ఖురాలు మాట్లాడిన మాటలు మాట్లాడి మనము దేవుని యెడల మేలు మాత్రం అనుభవించిందనా, కీడు అనుభవించదగదా? చూడు ఎంత భయపడే దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే ప్రియ దేవుడు కదా, నా సేవకుడు నా సేవకుడు నా సేవకుడు నా సేవకుడు భూమి మీద అతని నేను ఆలోచించితివా, అతని గురించి గ్రహించితివా, నా సేవకుడు అని చెప్పి ఎంతగానో గర్వంగా దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, నీ యెడల నా దేవుడు అలా సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడా? ఆ సాక్ష్యం నీ ద్వారా నా దేవుడు ఆ విధంగా చెప్పగలుగుతున్నాడా? ఈ భూ ప్రపంచంలో నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ పని పాటలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చేసిన ఉద్యోగంలో ఎలా ఉన్నావు? నువ్వు చేసిన వ్యాపారంలో ఎలా ఉన్నావు? నువ్వు పోతున్న ప్రతి మార్గంలో నువ్వు దేవునికి భయముతో కూడిన భక్తి కలిగి ఉండవా, లేకపోతే సాతానికి భక్తి కలిగి ఉన్నావా? నీవు పరీక్షించుకో ఈరోజు. హల్లెలూయా. నీవు పరీక్షించుకో. దేవుని యెడల అన్ని విషయంలో భయం కలిగి ఉన్నాను, నష్టంలో భయం కలిగి ఉన్నాను, బాధలో భయం కలిగి ఉన్నాను, సమస్యల భయం కలిగి ఉన్నాను, ఇరుకుల భయం కలిగి ఉన్నాను. అన్ని విషయంలో ఎలాంటి భయం కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఈరోజు ఉదాహరణ జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నేను మీకు తండ్రిని అయితే నాకు భయపడినవాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఎందుకంటే ప్రియా చూడుతున్నారా, దేవుడికి భయపడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి నష్టాలే తప్ప ఆదాయం ఏముండదు. ఎక్కడ అన్ని చోట్ల భయంతో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుడు బైబిల్లో వాళ్ళ వ్యక్తిని మనం చూస్తాం.
ఎవరా వ్యక్తి అంటే ఫరో రాజు. ఐగుప్తులో అతను గొప్పవాడుగా ఉన్నాడు, రాజు. కానీ తన సేవకుల ద్వారా దేవుడు సందేశాన్ని పంపించినప్పుడు ఎవడో యెహోవా గర్వించాడు. సేవకుడు వచ్చి తన ప్రజలని, అయ్యా జీవం కలిగిన దేవుడు, భూమి ఆకాశము సృజించిన దేవుడు, తన ప్రజలను విడిపించాలి, వాళ్ళు విడిపిస్తాలి నువ్వు అని చెప్పినప్పుడు ఎవడో దేవుడు భయపడాల, దేవుడికి భయపడాల. దేవుడి ఎడల భయం కలిగి లేడు. అందుకే ఏమైనాడంటే తన కుటుంబాన్ని బాధాకర స్థితిగా మార్చు, తన రాజ్యాన్ని బాధాకర స్థితిగా మార్చు, తన దేశాన్ని ఏం చేస్తున్నాడంటే ఓడిపోయించాడు. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుడి బిడ్డలారా, నువ్వు ఎలా ఉండాలంటున్నాడంటే దేవుడి ఎడల నువ్వు భయం కలిగి ఉండాలా. దేవుడి ఎడల భయం కలిగి ఎప్పుడైతే ఉంటావు, చూడండి ఒక మాట చదువుతున్నాం, కీర్తనలు 2వ అధ్యాయం, త్వరగా ముగింపు చేస్తాం. 2:11 వచ్చిన చదువుతున్నాం. భయం కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. హల్లెలూయా. ఎలా భయం కలిగి యెహోవాను సేవించాలి. మీరందరూ భయమతో కూడిన భక్తులుగా మీరందరూ మార్చబడుదురు గాక. ప్రతి విషయంలో నువ్వు చేస్తున్న లాభకర విషయాలైనా సరే, కన్నీరమైన విషయంలో, బాధలైనా సరే, ప్రతి విషయంలో నీవు ఎలా ఉన్నావంటే దేవుడి ఎడల భయమతో కూడిన భక్తిగా మీరందరూ జీవించుదురు గాక. దేవుడి ఎడల మీరందరూ భక్తిగా మీరందరూ మార్చబడుదురు గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రియ దేవుడి బిడ్డలారా, ఆయనకి నీకు నీ కుటుంబానికి ఎంతో క్షేమాన్ని కలుగు చేస్తాడు, ఎంతో క్షేమాన్ని కలుగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఒక మాట చదువుతున్నా, చివరి మాట, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతున్నాం. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వల్ల కలుగును. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు భయముతో కూడిన భక్తి ఎప్పుడైతే నువ్వు చేస్తావో, వినయముగా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో, అప్పుడు ఏం సంపాదించుకుంటావు అంటే దేవుడి ఎడల ప్రతిఫలాన్ని సంపాదించుకుంటావు. అంటే ఐశ్వర్యం సంపాదించుకుంటావు, ఘనతను సంపాదించుకుంటావు, జీవాన్ని సంపాదించుకుంటావు. అన్ని విషయాలు పొందుకున్న వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. ఎప్పుడు ప్రతి విషయంలో భయభక్తులు కలిగి ఉంటావు. అన్ని విషయంలో ప్రతిఫలాన్ని మీరందరూ పొందుకుందురుగాక. ప్రతిఫలం మీరు అభివృద్ధిలో అన్ని విషయంలో మీరు ఐశ్వర్యము, ఘనతనయు నా దేవుడి ఎడల మీరందరూ పొందుకుందురుగాక.